వ్యూవర్స్ వెల్కమ్ టు సువర్ణ మీడియా. రైట్ నో ప్రజెంట్ అయితే మైపాడ్లో సెకండ్ ప్లేస్ కి అయితే తీసుకొచ్చేసాం ఎపిసోడ్ 2 కి. కదడా ఎపిసోడ్ 2 అన్నావు బానే ఉంది. నువ్వేదో బీచ్ తీసుకోపోతా అని చెప్పి తీసుకొని వచ్చి గుడికి తీసుకోపోయావు. మొత్తానికి నీ వల్ల పుణ్యం కలిగింది అనుకో. ఇప్పుడు ఏం చూపిస్తున్నావా? ఫస్ట్ ఏం చెప్పానా, భక్తి, తర్వాత ముక్తి. ఆ ముక్తికే తీసుకొచ్చా. బా ఇప్పుడు మన హరిత బీచ్ రిసార్ట్ ఈ మైపాడ్లో ఒక స్పెషల్ ప్లేస్. ఎందుకురా అంటే ఇక్కడికి మన నెల్లూరులే కాదు, అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి చాలా మంది వస్తారు. అవును, వచ్చిన వాళ్ళు రిలాక్స్ అవ్వాలి కదా ఖచ్చితంగా. అందుకోసమే వుడెన్ కాటేజీలు. నేను కూడా అదే అవుదామని తెస్తే నువ్వు సరే దేవుడు భక్తి ముక్తి అనే లేకే సరేలే ఎందుకు ఫస్ట్ ఆయన ఆశీర్వాదం ఉంటే గానీ ఏమన్నా జరగవని అయితే వచ్చావా. వుడెన్ కాటేజీలు, డీలక్స్, విఐపి అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది అండర్ గవర్నమెంట్ లో నడుస్తా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళేసి దీని కథ, కమ, మిషి మొత్తం తెలుసుకుందామా? దీని మందల, దీని వ్యవహారం ఎవరు ఇంకెందుకు ఆలస్యమా? పోదా రండి, చూపిస్తా. బెడ్ల మీద పడుకొని మరీ చూపిస్తారా? మెత్తంగా ఉంటే మెత్తంగా ఉందని చెప్తాను. మీకు ఎంత కావాలంటే అట్టం కొలుచుకొని రాయ్యా. రండి అయ్యా, రండి రండి అయ్యా రండి. చిన్నడా పెద్దోడా సరేపా అట్ట చూపిస్తా అంటే చూపియాలి. ఇప్పుడు బీచ్ ఎంత అందంగా ఉంటదో ఇక్కడ ఇంటర్ఫేస్ చూసి ఒకసారి. తాటి చెట్లు, అక్కడ వాతావరణం, ఈ పార్కు గీర్కు వ్యవహారం జాలి ఉందబ్బా. వెనక వుడెన్ కాటేజ్లు సినిమా లొకేషన్స్ ని తలపించే విధంగా ఎంత అద్భుతం. వుడెన్ కాటేజ్ అంటే మొత్తం ఎట్ట చెక్కతోనే ఉంటదా? చెక్కతోనే ఉంటది మొత్తం. ఓకే, అబ్బో భలే ఉంది వ్యవహారం. ఎన్ని చెక్కలు యాన్ని తెచ్చిర్రు మరి? సరేలే, అన్ని తెస్తే ఉందిలే. చెక్కల ఇల్లు అయితే ఉందేడా? లోపలికి వెళ్ళి దీని మందలేదు ఒకసారి కనుక్కున్నాం. రిసెప్షన్ అంటే ఇదేనా? ఇదే రిసెప్షన్. హరిత బీచ్ రిసార్ట్ అని ఉంది. ఏపీ టూరిజం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇది అండర్ గవర్నమెంట్ లో నడుస్తూ ఉంది అనమాట ప్రస్తుతానికి. ఓకే, లోపలికి వెళ్ళాక దీని వివరాలన్నీ తెలుసుకున్నాం. మొత్తానికి రిసెప్షన్ తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడేమో బానే ఉంది. ఎట్టుండే దాని రేట్ల? ఇప్పుడు హరిత బీచ్ రిసార్ట్ లో ఇది ఏపీ గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసింది అని చెప్పా. అవును. పర్టికులర్ గా రూమ్స్ కాస్ట్ చూస్తే ఏసీ డీలక్స్ రూమ్ వచ్చేసి 1400 1600. ఓకే, ఎందుకంటావా? వీకెండ్ లో ఒక కాస్ట్. వారం మొత్తం అట బెటరా? ఇప్పుడు ఎంత డిమాండ్ ఈ రూమ్లకే, ఏడాది నుంచి వస్తుంటారు. ఏం డిమాండ్? బీచ్ పక్కన ఉంది కాబట్టి అంతలా డిమాండ్ వేసింది. ఇప్పుడు పోతా ఉంటే అసలు ఎట్టుంది మొత్తం. ఆ పక్క తాడి చెట్లు, ఈ పక్క చూడు అసలు రామోజీ ఫిలిం సిటీలో ఈ మాదిరిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇట్టే ఉంటది. అదేదో సినిమాలో హీరోయిన్ ఎట్టా పెట్టుకుంటా పోతా. ఏ సినిమాదే? నీకే వస్తాయి ఇట్లాంటి థాట్లన్నీ. చీర కట్టుకొని పోయింది, లేకపోతే ఇటా ఈ సినిమాలు అట్ట పోయిందని చీరల గీల కాసినాడా? ఆ సినిమాలో హీరోయిన్ దీని ఇటా తోడుకుంటా పోద్ది అప్పుడు చూసుకు ఏందో అది ఏం సినిమా దాంతో మనకి ఎందుకుగానే. కాకపోతే ఏంటంటే ఎడ కూడా అదే విధంగా ఉన్నాయి, జాలీగా ఉన్న చెట్లు అంటాం. చెట్లు నుంచి పాము వస్తుంది బయటకు, అప్పుడు ఏం చేస్తావా? తీసి మెడలో వేసుకో. శివుడు వేసుకున్నట్టు. శివుడు భక్తుడివే కదా. అంట కదా. నేను అంత ధైర్యం లేదు కదా. నేనైతే వస్తున్నా తాటి చెట్టులా అప్పుడు బయటకు రాగానే దమ్మ ఎక్కి వెళ్ళిపోతా పైకి. అది ఆడ తీసుకొని మెల్ల కూడా చెట్లు పొట్లు ఎక్కడం బాగా అలవాటు గానా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చిన్నడా, ఏసీ డీలక్స్ రూములు, ఏసీ సూట్ రూములు, ఏసీ వుడెన్ కాటేజ్లు, 3 టైపు, 3 వేరియంట్స్. ఓకే, అయితే ఫస్ట్ దేమో 1400 1600, సెకండ్ దేమో 1700 2000, ఓకే, థర్డ్ దేమో 2200 2500. అంటే వీక్ లో ఒక రేటు, వీకెండ్ ఒక రేటా? ఇదే తెల్లార్లు ఉంటుందా లేకపోతే? తెల్లార్లు అంటే 24 గంటలు. అదేలే. అయితే ఒకప్పుడు రూల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య కొన్ని మరమ్మతులు చేస్తా ఉన్నారు. ఒకప్పుడు ఉండే వైభవం కళ్ళ ఇప్పుడైతే లేదనుకో. లేదులే, చూస్తుంది తెలుస్తుంది. కానీ చాలా మంది చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయాలా, బీచ్ ఒడ్డున రాత్రి ఫైర్ క్యాంపు, ఆ పక్కన చేపల పులుసు, ఈ పక్కన చేపల ఫ్రై, ఇట్లాంటి కళ చాలా మందికి ఉంటాయి కదా. నాకు కూడా ఉన్నాయిలే, నీకేంది? అందుకని రూమ్లు అయితే పెద్దోడా తక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి. నువ్వు చిన్నోడా పొద్దులో రూమ్ లో ఉంటావు, తెల్లారులు. మేము అప్పుడప్పుడు ఇటు వచ్చి మంటల గింటలు వేసుకొని తినేటి గినేటి తర్వాత
పోయి పడుకునేది. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగినాను, పెద్ద అయిన తర్వాత ఆ బయట రూమ్ లో ఫ్రెండ్స్ తో పాటు ఉండాల్సి వచ్చింది. అందుకే ఈడ కూడా అదే పరిస్థితి అని చెప్తున్నా. ఫ్రెండ్స్ తో పాటు వస్తే సరదాగా కాలక్షేపం చేయాలంటే ఏడకి రావాలి చూసినా. ఇదేమో డీలక్స్ అన్నమాట. ఎవరు నాయన ఫ్రెండ్స్ వల్ల? బీటెక్ లో లేరా, మనకి ఇంటర్ లో లేరా, లేకపోతే 10th లో లేరా, అయితే బయట లేరా? అయినా ఫ్రెండ్షిప్ చేయడానికి వయసుతో కూడా సంబంధం ఏముందనుకో. అక్కడ పని చేయబాకు, వయసు తగ్గట్టు పో. ముసలి వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా మనకి ఫ్రెండ్స్ ఏనో. నిజమేలా? చదివితే ఒక మనిషి కూడా పుస్తకమే. వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ తెలుసు ఏ ఫ్రెండ్స్ ఉన్నారు, అసలు ఎట్ట పోతున్నావు ఏందని. నా కాడకు వాళ్ళకి తెలుసు. ఏందన్నా నువ్వు నా మీద పడతా ఉంటాడు. ఎంత పొడుకునే దెమా అంటే ఇంత కామెంట్ పెడతారు. దెమా అంటారా? అప్పుడు తెలుస్తుంది నీకు. ఇదిగో ఇదే వుడెన్ కాటేజ్. ఓకే, చెక్క ఇల్లు. ఒకసారి పైకి వెళ్ళి చూసేద్దాం వ్యూయర్స్. వచ్చేసేయండి, పైకి వెళ్దాం. అయితే లోపలికి పోవడానికి మనం విజువల్స్ అన్ని వాళ్ళకి చూపిస్తున్నాం కాబట్టి ఆ వివరణ అదంతా లోపల తీరు కరెక్ట్ కాదు, పర్మిషన్ లేదు కాబట్టి మనం లోపల దాకా వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళున్నా కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పు నాయన. చాలా ఏం లేదు, అలా లోపల రైట్ లెగ్ పెట్టగానే రైట్ సైడ్ బాత్రూమ్ ఉంటది. కొంచెం ముందు వెళ్ళంగానే ఎడం పక్కన టీవీ ఉంటది, కుడి పక్కన బెడ్ ఉంటది, ముందు పక్క సోఫా ఉంటది, కొంచెం ముందుకెళ్తే బాల్కనీ ఉంటది. ఆ బయట నుంచి లొకేషన్స్ ఉంటాయి. నా సాగరంగా వర్ణాతీతం. అది ఎండ వస్తుంది, నాకేమో పోయి బీచ్ లో మునగాలనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. వుడెన్ కాటేజ్ లో మన అడవిలో మన సినిమాల్లో కొన్ని చూసుంటాం. ఇట్లా చక్క ఇల్లు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందే. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం మరమ్మతులు చేస్తున్నారు కాబట్టి తక్కువ ఉన్నాయి, పర్మిషన్స్ కూడా అందుకే ఇవ్వట్లేదు. అండ్ కొన్ని కాటేజెస్ లో ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో. సో ఇదైతే వుడెన్ కాటేజ్. ఓకే, వుడెన్ కాటేజ్ చూపించావు, బాగానే ఉంది. కొట్టే దమ దమ అంటుందా? నీకు అన్ని దమ దమ అంటుంటాయి. వుడ్ కదా ఇదే? వుడ్డే. చిన్నోడా పెద్దోడా? అబ్బా ఎట్టుంది అసలు ఈ రిసార్ట్ చెప్పావు, తీసుకుని వచ్చావు. చల్లగాలి పిల్లగాలి అలా వచ్చి తగులుతుంటే ఉంది నా సాగరంగా. ఎలా ఉంటుంది ఆయన? పూరకం వస్తుంది. వుడెన్ కాటేజ్, డీలక్స్ రూములు, సూట్ రూములు, 3 సబ్జెక్టులు, కాస్ట్లు మాట్లాడేసుకున్నాం. అయితే అప్పటికి ఇప్పటికి మనం చూసినట్లయితే కొంచెం పాత పడిపోయినాయి. పెయింట్లు గింట్లు కొట్టాలి, మళ్ళీ పెయింట్లు కొట్టాలా, చెక్కలకి ఎక్కలు వేసి ముందు చాలా పనులు లేదు, దీనికి చేయాలి కొంత అట్టా ఇట్టా. అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు బీచ్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి, ఇక్కడ స్టే చేసి ఫైర్ క్యాంప్ వేసుకోవాలి, అలా రకరకాల కళలనే ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళు ఒక రోజు అయితే రిలాక్స్ అవ్వచ్చు. వుడెన్ కాటేజ్ అయితే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉంటుంది, డీలక్స్ రూమ్ అయితే తక్కువ ఉంటుంది, కొంచెం కొద్దో గొప్ప. వీకెండ్ టైంలో అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, నార్మల్ డేస్ లో కొంచెం తక్కువ ఉంటుంది. ముందుగానే బుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. అది కూడా ఉంది. ఏపీ టూరిజం, హరిత బీచ్ రిసార్ట్, మైపాడు అలవాట్లేదు, రీసెర్చ్ చేస్తే కనిపిస్తుంది అనమాట. సో గాయ్స్ చూసారు కదా, మన మైపాడులో టెంపుల్స్ సెగ్మెంట్ కంప్లీట్, అదే విధంగా మైపాడు బీచ్, హరిత బీచ్ రిసార్ట్ సెగ్మెంట్ కంప్లీట్. 2 ఎపిసోడ్స్ అయితే అయిపోయినాయి. పార్ట్ 3లోకి అయితే మనం అడుగు పెట్టబోతున్నాము. ఎవరితో పార్ట్ 3లోకి ఎట్లా అడుగు పెడతామంటే పెట్టంగానే గడగడ వరకద్దు అనమాట. అది ఏం తెలుసా, ఫుడ్ కి సంబంధించింది. ఆ ఫుడ్ ఎట్టా ఏంది, చేపలు గీపలు, అబ్బా చిన్న కథ కలు దాన్ని ఎవరో ఓడు సాగరంగా పీతలు, రొయ్యలు, చేపలు ఖచ్చితంగా. అందులో ఏడకి వస్తే ఏడ తీసుకుని వచ్చి నువ్వు స్వర్గం ఉన్నట్టుంటే బీచ్ పక్కన బంగాళాఖాతం ఇది కూర్చొని రాత్రుల్లో తింటుంటే అబ్బా దాన్ని వర్ణాతీతలే ఎవరు వర్ణించలేరు కానీ దాన్ని మందల అలాగది. ఏడే అట్టుంటే గోవా సంగతి ఏందే, వాళ్ళు కామెంట్ చేశారు అనుకో గోవా పోయి జీబీమని, అప్పుడు పోదాం గోవా. వాళ్ళు కామెంట్ చేయలేదు అనుకో, మనం ఏ ఏడ పోయేదిలే, మైపాడులోనే ఉందాం. మీరు చెప్తే మేము పోవాలా అంతే, అది విమర్శ. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తుందంటే పార్ట్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 3లోకి అయితే మా చిన్నోడు తీసుకోపోతాడు, అడుగు పెడతాం మేము పోయి, మీకు ఇంకా అందాలన్నీ చూపిస్తాము. ఇదనమాట. సో కెమెరామ్యాన్ రియాస్తో చిన్నోడు పెద్దోడు సైనింగ్ ఆఫ్.
చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.